అన్ని మతస్థులను మీరు పక్కన పెట్టుకొని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తారా? సిగ్గుండా హిందువులకు ఆ శిబిరంలో కూర్చొని హిందువులు కనబెడతా ఉన్నాం. హిందువులకు మీకు నిజంగా చీను ఎప్పుడు ఉన్నారో పెడతా ఉన్నాం. ఈరోజు మీకు చావు ఉంటే, పౌరుషం ఉంటే, నిజంగా మీరు హిందూ దేవతలు పూజిస్తూ ఉంటే, అటువంటి వాటిని సమర్పిస్తూ ఆ శిబిరాల్లో ఏ విధంగా కూర్చోవాలని చెప్పి ఈరోజు ఛత్రపతి శివాజీ సార్ నేను అడుగుతా ఉంది మిమ్మల్ని. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను సూటిగా చెప్తా ఉన్నాం, మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, మీరు రాజకీయ అంశాలు ఏదైనా ఉంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి పైన మీరు అపహాస్యం చేస్తూ, మీరు చేసేటువంటి డ్రామాల కోసం, మీరు చేసేటువంటి దొంగ దీక్షల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తారా? దీన్ని ఛత్రపతి శివాజీ సేన తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈరోజు మీరు చేసినటువంటి ఎకిడి చేష్టలు మీరు ముఖ్యంగా అడుగుతా ఉన్నాం, ఆ దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి హిందువులు అడుగుతా ఉన్నాం. మొట్టమొదటిగా అయ్యా, మీకు నచ్చినటువంటి రాజకీయ పార్టీతో మీరు ప్రయాణం చేయండి, తప్పులేదు. భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు, నచ్చిన సంస్థల్లో పనిచేయచ్చు. కానీ సనాతన హిందూ ధర్మం పాటించేటువంటి వ్యక్తులుగా నిత్యం ఇంట్లో గోవింద నామస్మరణ చేసుకుంటూ ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అని మన ఇంట్లో చేసుకున్నటువంటి పూజ సంకల్పం చేసుకుని మనం బయటకు వస్తామే, అటువంటి వెంకటేశ్వర స్వామి నామమే దొరికిందా ఇటువంటి వాళ్ళకి నిరసనలు తెలపడానికి అని చెప్పి ఈరోజు నేరుగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇదే మీరేటువంటి నిరసన మీరు అన్ని మతస్థుల యొక్క పేర్లు తీసి వారి యొక్క దేవుళ్ళ పైన లేకపోతే వారి యొక్క నామాల పేరుతో మీరు నిరసన చేసేటువంటి ధైర్యం దమ్ము మీకుందా? అంటే హిందువులు చేత కాని వాళ్ళనా? హిందువులని అవహేళన చేస్తారా? హిందూ దేవి దేవతలను అవమానిస్తారా మీరు? సాక్షాత్తు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి గోవింద నామాలు, ఈరోజు అన్నమయ్య సైతం కీర్తించినటువంటి గోవింద నామాల్ని మీరు ఈరోజు అపహాస్యం చేస్తూ నిరసన కార్యక్రమాల్లో చేయడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అవహేళన చేయించడం, అన్ని మతస్థుల చేత వెకిలి చేష్టలు చేస్తున్న దగ్గర శిబిరాల్లో కూర్చున్నటువంటి అన్ని మతస్థులను కూర్చోబెట్టి చెప్పే ఆయన క్రైస్తవుడు, ఎదురే ఆయన ముస్లిము, గాయపడాల్సింది హిందువా అని అడుగుతామని ఛత్రపతి శివాజీ సేన తరపున ఈరోజు మీరు క్రైస్తవుల చేత ఇటువంటి కార్యక్రమాలు చేపిస్తూ మీ పార్టీ క్రైస్తవ పార్టీ మళ్ళీ మరొకసారి మీరు రుజువు చేస్తా ఉన్నారు. ఈరోజు మేము సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం. పరమతాలను గౌరవించడం, మా మతాన్ని పూజించడం మాకు సనాతన హైందవ ధర్మం నేర్పించినటువంటి విషయం. కానీ మా ధర్మాన్ని అవహేళన చేస్తూ ఉంటే, హిందూ ధర్మం పైన, దేవుని దేవతల పైన అవాకులు చవాకులు పేరుతూ మీరు రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు హిందూ దేవి దేవతలను అవమానిస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు సూటిగా తెలియజేస్తా ఉన్నాం, మీరు నిజంగా హిందూ అయితే, మీరు హిందూ అని చెప్పుకునేటువంటి వ్యక్తులుగా ఈరోజు నిజంగా మీరు భగవంతుడి పైన విశ్వాసం నిజంగా ఉందా లేకపోతే నటిస్తున్నారా అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలకు చెప్పండి. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలా, హిందువులకు బహిరంగ క్షమాపణ. ఎవరైతే ఆ వైఎస్ఆర్ పార్టీ శిబిరంలో కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మీకు ఏ భేదాభిప్రాయాలున్నా, మీకు ఎటువంటి విషయాలు అభ్యంతరాలున్నా చెప్పండి. నిజంగా కొంతమంది హిందూ ధార్మికత పేరుతో కార్యక్రమాలు చేసేటువంటి కొంతమంది దీన్ని ఖండించకపోగా ఆ శిబిరంలో కూర్చొని మీరు చేసినటువంటి పనికి అవకాశం కలుపుతూ మన వెంకటేశ్వర స్వామిని ఉపయోగిస్తున్నామని కలిపి ఇంత జ్ఞానం లేకుండా అక్కడ కూర్చొని చప్పట్లు కొడుతూ అదేదో పెద్ద కార్యక్రమం లాగా మీరు భావిస్తూ ఉండడం హిందువులుగా సిగ్గుచేటు. అదే మీరు ఏ ఒక ఇస్లాం మతానికి సంబంధించో లేదా క్రైస్తవ మతానికి సంబంధించో వారి భగవంతుడి పేరు తీసి లేకపోతే వారి వాక్యాలను ప్రార్థనలను ఇంకొక దానిలో తీసి ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టగలుగుతారా? మీరు చేపట్టగలిగే ధైర్యం ఉందా మీకు? ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారికి సూటిగా చెప్తా ఉన్నాం, వెంటనే మీరు హిందూ సమాజానికి, వెంకటేశ్వర స్వామి భక్తులకి, ప్రతి ఒక్కరికి కూడా దీని జరిగినటువంటి దాన్ని మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఉద్దేశపూర్వకంగా చేశారని మేము భావించకూడదు. అంటే బహిరంగ క్షమాపణ చెప్పండి, సరిదిద్దుకోండి. మీరు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు హిందూ సమాజం నుంచి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మీకు వస్తాయి అని చెప్పి శుద్ధిగా తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.